మొన్నటికి మొన్న మా కేటీఆర్ గారు నిజంగా హైదరాబాద్ అంటేనే కేటీఆర్ ప్రపంచ దేశాల్లో ఐటీని అభివృద్ధి చేసినటువంటి కేటీఆర్ అన్న మీద ఒక ఆంధ్ర దొంగ ఛానల్స్ అరే వంశీ మా న్యూస్ ఒక్కటే హెచ్చరిస్తున్నాం బిడ్డ కోడంగల్ నుంచి ప్రతి ఇంటికి ఒక కేటీఆర్ అన్న సైనికులుగా ఉంటాం కేటీఆర్ అన్నకి ఏమైనా జరిగిన డూపు ఛానల్ ఉంది కదా అని ఫోటోలు మార్పిడి చేస్తే అదే వంశీగా నీకు చెప్తున్నాం మా న్యూస్ ఒక్కరికి చెప్తున్నాం ఒరే వంశీ నీకు మీ అమ్మ కానీ మీ అక్క కానీ నీ చెల్లె కానీ నీ బిడ్డ కానీ అట్లా చేస్తే నీ ఊరుకుంటావేమో బిడ్డ మా తెలంగాణలో అట్లా ఉండదు మా గుండెల మీద మా ఎదల మీద మా ఆడపడుచుల మీద కించపరిచే విధంగా చేస్తే మా న్యూస్ యజమానికి కానీ మా న్యూస్ ఉన్న ఛానళ్ళకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇంటింటికి వచ్చి బిడ్డ నీ తాట తీస్తామని మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ కొడంగల్లో నిజంగా తిరుపతి రెడ్డి గారు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కళ్యాణ లక్ష్మిలు ఇచ్చుకుంటూ రోడ్లు ఇనాగ్రేషన్లు చేసుకుంటూ బిల్డింగ్లు ఇనాగ్రేషన్ చేసుకుంటుంటాడు మరి అనుమల రేవంత్ రెడ్డి మన దేశంలో ఒక రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగం అవుతుంటే కోడంగల్ నియోజకవర్గంలో అనుమల రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగము అవుతున్నది దయచేసి అధికారులకు గిట్ట చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ ఎంపీడీఓ డిపార్ట్మెంట్ కానీ మీ అందరికీ చెప్తున్నా ఒక్కసారి గ్రామాల్లో తిరగండి మీరు ఆంధ్రలో కమ్ము కోసి ఈరోజు బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం మీరు కకృతి పడి మా కోడంగల్ అన్ని నాశనం చేయకుండా అని మనవి చేస్తూ అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ గెలిచేటట్టయితే ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీ ఉన్నట్లయితే ఈరోజు 19 నెలల గడుస్తుంది ఎలక్షన్ సోయలేదు వాళ్ళ ఎప్పుడు కమిషన్లు తీసుకోవాలి కోడంగల్ని దోసుకునే విధంగా ఈరోజు అన్నదమ్ములు పరిపాలిస్తున్నారు కొడంగల్ నియోజకవర్గంలో ఖబర్దార్ అని హెచ్చరిస్తూ మీరు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడుస్తలేదు ఎక్కడున్న చెత్త అక్కడనే ఫస్ట్ నీ కోడంగల్ని తీసుకో కోడంగల్ నియోజకవర్గంలో మన దౌలతాబాద్ కానీ కోడంగల్లో మండల హెడ్ క్వార్టర్లో 1200 ఎకరాల ఉన్న రైతులకు రైతు బంధు చేయని దురదృష్టి బాధాకరం ఎందుకంటే ఓటేసిన పాపానికి ఈరోజు మాకు రైతు బంధు పడలేదని రైతులు బాధపడుతున్నారు మీ ఇదే విధంగా కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు ఈట గెలవనీయమని మేము దౌలతాబాద్ మండల ప్రజల పక్షాన రైతుల పక్షాన ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం నీదేదైతే కాంట్రాక్టర్ల కోసం కమిషన్ కోసం నువ్వు కకృతి పడుతున్నావో రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి అన్నగారు మీకు హెచ్చరిస్తున్నాం మీరు ఏదున్నా క్వాలిటీ తినండి అభివృద్ధి చేయండి డబల్ రోడ్డు ఫోర్బుల్ రోడ్ వేయండి వద్దంటలేం మీ బోడమరి తండ ఒక్కసారి చూసుకోండి మేము ఇక్కడ వస్తేనే అన్ని గుంతలు నాణ్యతలేదు ఎందుకు ఇట్లా రోడ్లు వేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు మేము ఆంధ్ర కాంట్రాక్టర్లను వెంటనే కోడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి తరిమి కొట్టేదాకా మేము వెంటాడుతూనే ఉంటామని నీకు ఓట్లేసిన పాపం సీఎం అవుతాడు అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నీ ఎంటుండి గెలిపిస్తే కాంగ్రెస్ నాయకులను ఏం చేసినావా అంటే సీమాంధ్ర నాయకులు కాంట్రాక్టర్ల కింద లారీల కాడ ఏం జాబులు ఇచ్చిందా అంటే 60,000 జాబులు ఇచ్చింది రాష్ట్రంలో పక్కకెట్టు కోడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు ఏం జాబులు వచ్చినాయంటే టిప్పర్ కింద ఎంత ఉసుకొచ్చింది ఆ టిప్పర్ ఎన్ని ట్రిప్పులు వచ్చినాయి అటెండర్ కంటే ఈనంగా ఆ కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టారు విచిత్రం నేను ఒక రోడ్ వేసేటప్పుడు పోతుంటే ఆయన అడిగిన మీకు ఏం జాబులు వచ్చినాయంటే మాకు సీఎం అయిన తర్వాత మంచి పని చేసిండు వస్తే కార్యకర్త ఏం చేసిండు ఎంపీపీ జడ్పీటీసీ కాదు వాళ్ళకి ఇచ్చేది ఆ అటెండర్ కంటే పోస్టు ఏమిది ఎన్ని లారీలు ఎన్ని జేసీపీలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని పెడుతున్నారు గది మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఒక దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ అని వదులుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తే వాళ్ళ కార్యకర్తలని మా నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఉన్న కాంగ్రెస్లకు ఏమి పోస్టులు వచ్చినాయంటే అటెండర్ కష్టం వచ్చి రోడ్డు మీద మన లేబర్ నిలబడతాడు చూడు అది రాయనికే పెట్టిరు కాబట్టి అది మీ పరిస్థితి కాంగ్రెస్ నాయకులారా మీరు గమనించాలి మీరు అభివృద్ధి చేస్తుంటే మేము సహకరిస్తాం కానీ నాణ్యత లేని రోడ్లు వేస్తే మేము ప్రతి రోడ్డుకు వచ్చి ధర్నా చేసి సీఎం గారిని ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటాడు కదా ఎటువంటి ప్రోటోకాల్ లేనటువంటి తిరుపతి రెడ్డి అన్న గారికి హెచ్చరిస్తున్నాం మీ అన్న దగ్గర కన్నా కాంట్రాక్టర్లను పిలిపించి మన తెలంగాణలో లేరా తెలంగాణలో ఇచ్చి కాంట్రాక్టర్ పిలుచు నీ కార్యకర్తలకు మంచి పనులు ఇప్పియాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్రన్న గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ.